మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి? First of all, I have to explain what my problem is. I've been suffering from migraine for a very long time. The English medicine these days, they treat the pain. They don't treat the cause. Migraine anagane tablet చేసేస్తారు. Now what I learned also is I've been taking so many painkillers because of my migraine. So when she treated me, I was off the painkillers completely for 3 months, 2 months. I didn't have a headache. Wow. No, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. అన్నీ ఉంటాయి. సో మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది. చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది, మనకి బయటకు వెళ్తే వస్తుంది. ఇంట్లో కూడా వస్తుంది. కింద కూర్చొని తిన్నారనుకోండి, వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు. ఇది వరకు అయితే అంతా ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. మీ గురించి కాదు, చెప్పండి. ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది 3 levels లో వర్క్ అవుతుంది. ఆన్ ద ఫిజికల్ సిస్టమ్, సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా. ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు షార్ట్స్ ఇస్తారు, వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు. ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా? ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో సపోజ్ మీ ప్రాబ్లం అనుకోండి, నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్. వాటి ఏంటంటే జెంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్. తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి కాదు, చాలా 99%. ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ. ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది. దట్ ఇస్ ద రీజన్ వై వి గెట్ ద బ్లోటింగ్. నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడికి ఒళ్ళు రాదండి, ప్రాక్టికల్ గా చెప్పాలంటే. But I usually I'm not a very good sleeper, especially if I'm shooting, because I constantly think about my shoot. So I sleep for about 4-5 hours and then I get up in the middle of the night. But after her first treatment was over, I fell flat. Like 8:30, 8:45 we finished. 9 o'clock I slept. Morning around 8 o'clock I woke up. I didn't know what happened. నమస్కారం. సిద్ధ వైద్యం గురించి, అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి, డాక్టర్ సింధూజ గారి గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే చాలామంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు. ఈరోజు మీరు ఇప్పటి వరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు. మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్తీగా ఉన్నానో, సింధూజ గారు కూడా. సో సింధు గారు, వెల్కమ్ అండి. నమస్తే. చాలా ఫార్మల్గా ఉంది ఇది నాకు ఇలా చెప్పడం, బట్ స్టిల్ ఐ ట్రై. మహేష్ గారు, మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to explain what my problem is. I've been suffering from migraine for a very long time. So migraine అనేది it's very complex and nobody really has a cure. I met a lot of neuro doctors. Everybody, what they had to say was, there's no cure. It's you go through migraine in a certain phase of your life and then it goes away. So till then suffer. They've said this to me on my face basically. And my wife met Sindhu Garu in one occasion. And she explained my problem to her. And she said, I can treat him because I've treated a lot of cases like this before. And so this was 4 months ago when I met her. And she did these treatments. I don't know what they're called. But she started releasing these points in my hands, in my neck, in my foot. So after 4-5 treatments, it miraculously went away, like for 2 months, 3 months. But like I'm saying, it's very complex, the migraine. So once I went to a holiday, I came back, I didn't have the time to meet her again because she stays really far away. Oh. So it's a long going process but I found out for sure that it's all connected to your body. There are these blocks in your body, which if you release it, it can release your migraine. So the English medicine these days, they treat the pain. They don't treat the cause. So migraine anagane tablet చేసేస్తారు. Now what I learned also is I've been taking so many painkillers because of my migraine. And so every day I'm shooting, the noises, the light, everything I've become sensitive to it. So I've taken so many painkillers that my body is being dependent on painkillers now. If I don't take the painkiller, I get a headache. So when she treated me, I was off the painkillers completely for 3 months, 2 months. I didn't have a headache. Wow. And that's when I know that it's all connected. There are all these energy points in your body.
And today when she speaks to me, when I've seen videos of her clinic, there she's treating about 78,000 patients till now. Yeah. I mean, that's a miraculous number. Really what they're doing is something amazing. I know. Yeah, that too without medication and everything. అండ్ ఎలోపతి అని అలా అని కాదండి, ఏ సిస్టమ్కి అయినా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టాన్షియల్గా ద ఫుడ్ వీ టేక్, ద వే వీ లివ్ ఇన్, మెకానికల్గా అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ నీడ్స్ ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్. సో దాన్ని అర్థం చేసుకుంటుండి వీ హ్యావ్ టు డెవలప్ ద ఇమ్యూనిటీ ఆల్సో. బట్ ఇన్ యువర్ కేస్ స్పెషల్లీ చేయగానే విల్ ఫైండ్ ద రిలీఫ్. బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ యు ఆర్ లైక్ పర్ఫెక్ట్. సో ఫండమెంటల్గా ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ అ రెగ్యులర్ వే, పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం, టైంకి తినడం, అంత కష్టపడి పనిచేయడం. అండ్ ఐ హ్యావ్ సీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ. అండ్ అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసినానికి నాకు మామూలు జనరల్గా అంత తెలియదండి ఎలా వీళ్ళు కష్టపడతారు ఏంటి అనేది. డ్రైన్డ్ అవుట్ కంప్లీట్ గా, అంటే ఒక సూప్ వేసి ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ దట్ ఇట్ ఈస్. సో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మెయింటైన్ చేస్తూ ఇంత ఉన్నా కానీ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ నాకు క్యూర్ అవ్వాలి అనే పట్టుదల లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ కదా. సో బేసిక్గా ఈయనకు కూడా ఒక ఇంటెన్షనల్గా వేసి తగ్గాలి, ఇది ట్రై చేయాలి, ఇది ఉంది అని గుర్తించడంతో పాటుగా వాట్ ఎవర్ ఐ సే హీ డిడ్ చెప్పడం ఒకటే కదండి, దాని ఆచరణలో చేసి చూపించగలిగితే దెన్ రిజల్ట్ విల్ బి పర్ఫెక్ట్ ఆల్వేస్. Absolutely. That's what he did. Moreover, she didn't complete my cycle of treatments. There was a total of 6 and we couldn't find time. Right. So I was traveling and she lives 2 hours away and we couldn't how to manage this. But I'm going to take time out definitely. Because నేను ఇందాక ఏం చెప్తున్నానంటే వాట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ యూ వాస్ యూ యాక్సెప్టింగ్ దట్ దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ హీలింగ్. Most of the people, they don't. To be honest, I think that's the only way of healing. Because I know I've met a lot of doctors. Exactly. They literally, like I said, migraine is very complex because each individual migraine issues are different. Right. Kondarki light to trigger avuddi, kondarki sound to trigger avuddi. So if you don't sleep well, it will get triggered. Work stress can trigger your migraine. So literally for the past 5 years, I've been suffering. Like every other day, I have a migraine. And when I'm talking about migraine, it's 6-7 hours of headache. So it's... No, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. అన్నీ ఉంటాయి. సో మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది. చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది, మనకి బయటకు వెళ్తే వస్తుంది. ఇంట్లో కూడా వస్తుంది నాకు. No, basically he's workaholic kada. So బయట కన్నా కూడా when he reaches home, I think it triggers more. Yeah. So anything, a telephone call, you're talking, so your mind can race. Yes. So anything when the mind, so what helps for me is when I breathe, slowly get my breathing, deep breathing. So that helps. And definitely, when after meeting her, I know it's all connected to the body. సో మీరు ఈ సిద్ధ వైద్యం కన్నా ముందు ఎప్పుడు వేరే కైండ్ ఆఫ్ హీలింగ్స్ ఏమి ట్రై చేయలేదండి, వేరే మెథడ్స్ ఆఫ్ మెడిసిన్? No, not really, because I've always, whenever you get a migraine, you pop a tablet. Yeah. Till you know it becomes serious that you need to stop taking these painkillers. Then you meet the doctors. Then a treatment they suggest, and that works for a while. Yeah. But all the time you can't keep taking medicine. I know. All the time you can't. Even over a period of time, medicine కూడా పనిచేయదు కదండి. So what I liked about her method was without any medicine, there's a cure. Yes. So that I believed in it because the minute she did those 4 treatments, I definitely felt very good. Yeah, there's no medicine. There's nothing that we need to do at home after coming back. ఆ ఆయిల్ రాయండి, ఇది పుయ్యండి, అవి కూడా లేవు. అక్కడికి వెళ్ళి చేయించుకున్నంతసేపు మాత్రమే ఆ పెయిన్, ఆ తర్వాత కూడా ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇస్ నాట్ దేర్. కానీ చేసినప్పుడు మాత్రం నొప్పి అయితే ఉంటుంది. మీ సినిమాల్లో చూపించినట్టు మీరు కొట్టినప్పుడు మొత్తం ఎక్స్రే ఫిల్మ్ కనిపిస్తుంది కదా. Whenever she was catching those points, it was very painful. But the other points were not paining. So that means there is a blockage in those points. So whatever points you get a blockage, it's very painful. Right. But then when she releases that, you feel much better. Yeah. Because she touched something here, it was very, very painful. But after some time when you touched in the same spot, it was not paining. There. So obviously there are these energy blocks in your body. That's what she calls it. Yes, yes. యాక్చువల్గా బాడీలో ఉండేవి ఓన్లీ 2 types of disease will be there. ఒకటి ఇంటర్నల్ గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ఫ్, ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా. అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ, ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి
అలాంటివి తప్ప. సో ఇంటర్నల్గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసేంత లక్షణం దానికి ఉంటుంది. బట్ విల్ బీ కన్ఫ్యూజింగ్. అది చెప్పేంత ఇంట్యూషన్ మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేట్టు మన రొటీన్లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఎ పర్టికులర్ డిసిప్లిన్డ్ వే, ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గుతుందండి. సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఏన్షియంట్ థెరపీ which is like main, it is not alternative by the way. It is like the main system how we have to be kept in the routine. మన రొటీన్లో ఇముడ్చుకోవాలి. ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి, వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు. ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. మీ గురించి కాదు చెప్తున్నా. సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం, ఫిజికల్ స్ట్రెయిన్, ఏదో ఒక రకమైన పనులు చేసేవాళ్ళం మొత్తం. ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా కాన్సన్ట్రేట్ గా దాని మీద పెట్టేవాళ్ళం. అవును, చేసే పని మీద. ఇప్పుడు అలా ఉండట్లేదు కదండి. ఏముంటుంది, తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది, ఇంకా మైండ్ విల్ బి గాన్. ఆ ఎమోషన్ అంతా దీంట్లోంచి లోపలికి వెళ్తుంది. ఎస్, ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది 3 levels లో వర్క్ అవుతుంది. ఆన్ ది ఫిజికల్ సిస్టమ్, సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా. ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్. ఇలాంటి ఒక సిద్ధ వైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు. ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూర్ డూయింగ్ ఇస్ రియల్లీ గ్రేట్. She requested me also. I didn't hesitate. You're being very humble of actually giving an interview and talking about it. That's what, when she requested, I immediately said yes, because I think a lot of people should know about what they're doing. She had a valid reason. She said if someone like you tells to a larger people, it like a section, the reach will be better, and there will be like people will believe that there's a lot happening, you know. So especially in my case, what has helped me, in your case, what has helped you, and what they're doing in the clinic is something amazing. But idanta, it has always been within you. We have never seen that on Mahesh Garu on screen anywhere. Maku asalu teliyanu kuda teliyadu. The people close to me and my staff have seen that. I don't show it to other people. I know you can't show it to other people also. But that's what I said. It's a vicious cycle. When you get it, you become a little irritable. When you're irritated, the migraine can trigger. Yeah. So it's all connected to that whole thing. So thanks to her that I at least know what your migraine is causing, how it, and then you can actually get it down. You can just breathe, just relax, put your light off, lie down for 5 minutes. It will go. Yeah. You know, stuff like that. ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు షార్ట్స్ ఇస్తారు, వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు. ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా? ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. సపోజ్ నీ ప్రాబ్లం అనుకోండి, నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి, లైక్ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్. వాటిని ఏంటంటే జెంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్. ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఓకే. సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్రేస్ ప్రతిదానికి. సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్గా ఏదో మనం తగ్గిపోయిందని అలా అనుకోకుండా క్లియర్లీ వీ కెన్ సీ ముందు ఇలా ఉండేది, తర్వాత ఇలా ఉండేది. అండ్ స్టార్ట్ చేసిన 3rd day 4th day నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు. సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దట్. అండ్ వాళ్ళకి ఇప్పటిదాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి, కింద కూర్చోలేరు, ఓంగోలేరు, గట్టిగా కూర్చుంటే లేవలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దే విల్ యాక్సెప్ట్ దట్. సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్, నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ. ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి, కానీ ఇప్పుడు అంతా ఉల్టాగా చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ దట్. మెటబాలిజం కూడా దీంట్లో ప్లేస్ ఏ మేజర్ రోల్. ఏది పడుతుంది అంటే ఈ డిసీజెస్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం. సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్, ద వే వీ సిట్, పోస్చర్స్ మెయింటైన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫ్లెక్సిబుల్గా ఉండడము, పర్ఫెక్ట్. సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్. సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్లో వచ్చి మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈవెన్ లిగమెంట్ టైర్ అయినా ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అని సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బి లైక్ ఎ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు అటెండ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ సచ్ దట్ దే షుడ్ గెట్ ఎ బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి, ఎందుకంటే దీంట్లో రీలాప్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప. సో దట్ దే కెన్ మెయింటైన్. ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటారంటే కుదరదు. దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్ప్రిట్స్ టు మేక్ ద బాడీ లైక్ దట్. సో దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్.
సో ఏవైతే బ్లాక్స్, ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో, అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్. అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా, అది వీ కెన్ ఫీల్ దట్. అదేంటే కొంతమంది చూడగానే కళగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈయనకు చెప్పినట్టు ఈయన ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది. వీ కెన్ సీ దట్, వీ కెన్ ఏబుల్ టు నోటీస్ దట్. ముందుకి తర్వాతకి, ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. It's a process only. So she told me to take an X-ray, which I took. So then she has to finish the other 4 treatments, and then I'm supposed to take another X-ray, and then we can compare both the X-rays, especially my neck. Yes. What it's causing the migraine. So even though she doesn't believe in science, it's a little scientific. Yeah. No, it is like ancient science only. అవును. అంటే ముందంతా ఏం లేవు కదండి ఇలాంటివన్నీ. సో నా జనరేషన్ ముందు నుంచి మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్ చూస్తేనే కదండి నమ్మకం. ఈ రోజుల్లో ఉన్న అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళకన్నా ఉండాలి, ఒక అథెంటిసిటీ ఉండాలి. వాట్ వీఆర్ డూయింగ్ దట్ షుడ్ బి, అంటే రిజల్ట్ షుడ్ బి ద ఇంట్రొడక్షన్ ఆల్వేస్. సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్స్. సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అన్ని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్. సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు, నడుము నొప్పి వాళ్ళు ఉంటారు, కాళ్ళు విరగొట్టుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్, ఎలాంటిదైనా సరే, అంటే న్యూరలాజికల్, ఆర్థోపెడిక్, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మాది. విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గడిచిపోతుంది. వాళ్ళకి మాకు కొంచెం తగ్గిందండి, ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము, ఇలాంటివన్నీ చూస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ వీఆర్ అనిపిస్తుంది. మీరు ట్రీట్ చేసే రోగాలు ఏంటి అన్నీ? ఇప్పుడైతే మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది. కొన్ని టైమ్స్ మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం, జారి పడ్డమో లేదా తట్టుకుని పడ్డమో ఇలాంటివన్నీ ఉంటాయి, టేర్స్ ఉంటాయి కొన్ని. ఈ స్పాండిలైటిస్ సంబంధించి, స్పైనల్ డిజార్డర్ సంబంధించింది ఎప్పుడు ఉంటుంది. ఈ టేర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు, కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్గా ఉంటాయి అన్నమాట. సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెలిటల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డీవియేషన్స్, మైగ్రేన్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా విల్ బి డూయింగ్. సో దోస్ సెషన్స్ విల్ బి మానిటర్డ్ ఓన్లీ బై మీ. ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్. సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేస్తే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో లైక్ దట్ రెగ్యులర్గా అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్, వాళ్ళ ముందు తర్వాత ఎక్సెల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రివ్యూ దే హ్యావ్ టు కమ్ ఫర్ ఆఫ్టర్ 3 months. Meanwhile, ఈ 3 months లో వాళ్ళు ఇప్పటిదాకా చేయలేనివి. This I find it very easy to follow when I'm not working, when I'm in a holiday. But see, when the way you're working was very hectic. Yeah, no, I'm trying to explain to her. Yes, ఆ hectic దాంట్లో ఎంత ఉన్నా మీరు హాలిడేకి వెళ్ళినా రిలాక్స్ అయినా దెన్ యూఆర్ మెయింటైనింగ్. సో మళ్ళీ అంటే ఒక టైం మెయింటైన్ చేసి ఒక టైం మెయింటైన్ చేయకపోవడం కూడా తప్పే. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ ఎంత రొటీన్లో ఉన్నా యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ థింగ్స్. అలాంటప్పుడు ఏంటంటే ఇంత బాదరెన్స్ లేకుండా లైఫ్ విల్ బి లైక్ వెరీ కంఫర్ట్ అండ్ ఈజీ. ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు, బాధలు. 80 ఏళ్ల వాళ్ళకి కూడా దిర్ ఇస్ నో షుగర్, వాళ్ళు బీపీలు అలాంటివి ఉండవు. మా అమ్మమ్మ 101, షుగర్ లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు. మనం తినే తిండి, వంట పట్టేది, మన ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అది వదిలేసి ఈ టాబ్లెట్లు మిగుకుంటూ ఎన్నాళ్ళని, వాట్ ఈస్ ద ఎండ్ ఫర్ దట్? తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి కాదు, చాలా 99%. Most of them we immediately try to get the solution for that problem. And అన్ని మనకి ఇన్స్టెంట్ గా కావాలి. That's all. Instant winning. Yeah, exactly. అండ్ వచ్చిన రోగం అండి అంత తొందరగా వచ్చింది తొందరగా వెళ్ళదండి. దాన్ని ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి. దేన్ని కూడా మనం ప్యాంపర్ చేస్తాం. సే సపోజ్ మీరు బ్యాక్ పెయిన్ అన్నారు అనుకోండి, బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్. ఎగ్జాక్ట్లీ. అలా అది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఎందుకు అలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, వై ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒకటి ఏదైనా ఒక అరగంట పని చేశారంటే 2 గంటలు పడుకోవాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్లు ఉంటారండి. అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది కదా, జరుగుతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ బ్యాక్ పెయిన్తో ఆగదు, లేవగానే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది. దేర్ స్టార్ట్స్ అ కాల్సిఫికేషన్. ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున లేవగానే 10 అడుగులు వేయలేవండి అని చెప్పేవాళ్ళు కొలాలు ఉంటారు. అలా కాకుండా గోడకేసి కొట్టేదానండి నేనైతే. టు బి ఫ్రాంక్, హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే. ఇట్స్ అ బిగ్ సొల్యూషన్. ఎందుకంటే ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద రెస్ట్ పొజిషన్. అది మళ్ళీ మనం
ఒక ఫంక్షనాలిటీలో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకోదు. దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది. రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి, రోగాన్ని ప్యాంపర్ చేయకూడదు. ఇవి టాబ్లెట్లు వేసేసి వీఆర్ సప్రెసింగ్ ఆల్ దట్. అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ ద బ్రెయిన్ ఆల్సో. చాలా మందికి ఇప్పుడు క్యాన్సర్ అంటే తలనొప్పిలా తయారైందండి. అవును, ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం. 70% ఫుడ్ చూ చేసి తినాలన్నది ఎవరు తినరు. ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ. ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ గెట్ ద బ్లోటింగ్. నిజంగా తిన్నవాడు కడుపు నిండా తిన్నవాడికి ఒళ్ళు రాదండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్నవాడికి ఒబెసిటీ అనేది రాదండి. తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం. మహేష్ గారు, మీరు మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి? లైక్ లేదండి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ, సో ఐ హావ్ టు ట్రై. యా, హీ మెడిటేట్స్ only in like the way he acts. Acting is a meditation. Yeah, certain things meditation, like she's right. So for me, exercising is my meditation. Yeah. So if I get on the treadmill for 45 minutes, that's my meditation. No, we meditate each and everything in the way we like. Yeah. అది కూర్చుని ఏదో శ్వాస మీద ధ్యాస ఇలాగా అలా కాకుండా. Stressed out too much, I like to work out. Right. So that is my stress buster. Okay. It's weird because the more I exercise, the more I sweat, stress తగ్గుతుంది నాకు. ఆ సీ టెక్నిక్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది. అవును, స్ట్రెస్ కొద్ది తినేసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. అవునవును, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తినేవాళ్ళు, అది ఒక అలవాటుకి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నాకు స్ట్రెస్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరు మహేష్ గారు వచ్చి ఈ సిద్ధ వైద్యం గురించి, చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి మాట్లాడడం వల్ల చాలా మందికి దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఫర్ ద అవేర్నెస్ అవుతుందన్నమాట. అయితే దానితో పాటే విత్ దిస్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఎక్కువ మంది వస్తారు, చాలా మంది ఉంటారు. మహేష్ గారు, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? లైక్ పాజిటివ్ ఎనర్జీ. I always believe in that. It's like, so like simple things. When you wake up in the morning, if you're happy, your day will go on happy. So it's all positiveness. So if I'm going to my events or anything, I try to keep my mood up. Okay. So I believe that whatever you're thinking, it will happen, basically. So if you're happy, happy things will happen. So it's all a balance. So that's all based on energies, I feel. So even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And The Power of Now is one book, which is my all-time favorite. So it's like in that now you get that maximum energy. That's how the book explains. So I'm a huge believer in these energies. అసలు ఈ సైడ్ ఆఫ్ మహేష్ బాబు గారు మాకు No, తెలియదు. I've always, a lot of my fans know it. Okay. So I've tweeted about my favorite books. A New Earth is one of my favorite books. The Power of Now is one of my favorite books. So whenever I read self-help books. So that keeps me going. Okay. So talking about energies, చాలా సార్లు నేను సింధు గారి దగ్గర విన్నాను. That's what I mean. When I was trying to tell, when you were explaining, when I meant those blocks. Yeah. So all that, any negative pattern in your thinking can go to your body. It has to go to your body, nowhere else. So when she releases, your thought patterns also automatically, so basically if there's no migraine, my mindset will operate on an all new level altogether. So it's all, like she said, it's a process which I have to also do it. Exactly. And then go into deeper, find the causes of the migraine. So it's not like, okay, 4 treatments is going to go. Yeah. So if the patient also helps her, it will be faster. Yeah. ఆ ఎఫర్ట్ కూడా పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి. అండ్ ఇంకోటి, కొంతమందికి అయితే వీ హ్యావ్ సీన్ మెడికల్ రిపోర్ట్స్ విల్ బి లైక్ క్వైట్ నార్మల్, బట్ ద పేషెంట్ విల్ బి సఫరింగ్. సో ఎక్కడో ఒకళ్ళు వాళ్ళకి ఈ ఆరా దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది. సో వాళ్ళకి అది దే కాంట్ ఏబుల్ టు సెన్స్. లక్కీగా ఏంటంటే ఇన్ దిస్ సిస్టమ్ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్. కొంతమంది తెలియకుండా చూడండి రాత్రి పూట ఏడవడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటి, చిన్నపిల్లలు మనం చూస్తాం, వాళ్ళు ఏమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము, ఇదంతా పూర్వకాలం ఎలా ఉండదంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా, నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి, వాళ్ళు తినేవాళ్ళు కాదు. సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బీ దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్. సో దీంట్లో అలాంటివి కూడా వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దట్. సో చూడగానే చాలామందికి ఇదేమో ట్రాష్ లాగా ఇలా అనిపిస్తుందండి. ట్రాష్ లా అని అనిపించింది, పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి. తీయగానే కొంతమందికి దిల్ బి నార్మల్. సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూజ్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ సమ్ సెరెనిటీ, సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్.
సమ్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు ఒక 10 నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకి వాళ్ళతో కొంచెం కూర్చోవాలనిపిస్తుంది. సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్, దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే. సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి. వాట్ వీ సే దట్ వీ హ్యావ్ టు మీన్. దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్. ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది. సో ఏదన్నా the way how we are thinking, the way how we look at the people, the way how we judge them, it makes lot కదా. ఇంకోటి ఈయనతో చేస్తున్నప్పుడైతే the way we force that, అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. ఆయన ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీరు ఏదైనా చేయండి నాకేం ప్రాబ్లం లేదు. అవునా? నాకు అసలు అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ అసలు స్క్రీమింగ్ ఎక్కడ లేదు. తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ డే వాస్ లైక్ క్వైట్ గుడ్. బట్ ఐ యూజువల్లీ I'm not a very good sleeper, especially if I'm shooting, because I constantly think about my shoot. So I sleep for about 4-5 hours and then I get up in the middle of the night. But after her first treatment was over, I fell flat. వృద్ధాప్యము అనగానే ఈ మధ్యకాలంలో 60+ దాకే వచ్చేసింది. ముందు 70-80 అలా అనుకునేవాళ్ళు. కింద పడిపోతున్నారా అంటే కింద పడట్లేదు, చాలా యాక్టివ్గానే ఉంటారు. సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్, ఎముక విరిగిపోయిందనో లేకుంటే సర్జరీ చేయాలి, దానికంతా ఇంకేదో చేయాలి అనేటువంటి పరిస్థితులు. యాక్చువల్గా ఏం జరుగుతోంది అసలు? ఈ వృద్ధాప్య సమస్యలన్నీ పట్టణాల్లో ఉండేవాళ్ళు బాగా తింటారు, వాళ్ళకి పౌష్టికాహారం గురించి అవగాహన ఉంది, చక్కటి ఆహారం తింటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏంటంటే వాళ్ళకి అసలు కొనుక్కుందామన్నా చేతిలో డబ్బులున్నా దొరకవు, ఊళ్ళో ఏదో పరిమితంగా దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పట్టణంలో సూపర్ మార్కెట్కి వెళ్తారు, అమెరికాలో ఏ వస్తువులు దొరుకుతున్నాయో ఇక్కడ సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి. అసలు పండ్లు చూస్తే భారతదేశంలో దొరకని పండ్లు కూడా సూపర్ మార్కెట్లో ఉంటున్నాయి. మన సీజన్ కాని పళ్ళు కూడా మామిడి పళ్ళు ఉన్నాయి. సంవత్సరం పొడుగున పట్టణంలో ఉన్న వాళ్ళు తింటారు, ఈ పల్లెటూళ్ళలో అయితే 2 నెలలే. ఇట్లా ఈ పల్లెటూళ్ళలో సరైన అవగాహన లేకపోవటం, దొరకపోవటం వల్ల ఈ వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా గ్రామాల్లో కనపడుతుంటాయి. పట్టణాల్లో ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు 62, 65కి రిటైర్ అవుతారు. రిటైర్ అయినా వాళ్ళు వెంట్రుకలకి రంగేసుకుంటారు, ఎంత ట్రిమ్గా ఉంటారంటే రిటైర్ అయిపోయారంటే నమ్మరు. నా వయసు ఎంత అంటే 50 అని చెప్తారు. తర్వాత నేను రిటైర్ అయిపోయానంటే నువ్వు రిటైర్ అయిపోయావా అంటారు. అంటే వాళ్ళు రిటైర్ అయినా నాట్ టైర్డ్. ఎగ్జాక్ట్లీ. పట్టణాల్లో ఉండేవాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా హుషారుగా చలాకీగా వాళ్ళు మధ్య వయసు వాళ్ళలాగా చేస్తుంటారు. ఇక గ్రామాలకు వచ్చేసరికి కొంతమంది వంగిపోతారు, ముఖ్యంగా మహిళలు వంగిపోయి, మనం కర్ర పట్టుకుని మహిళలు వంగిపోయి నడవటం అనేది గ్రామాల్లో చూస్తాం, పట్టణాల్లో ఉండరు. ఆ వంగిపోవటం, తర్వాత నడువు నొప్పి. ఇప్పుడు మీరు దెబ్బ తగలకుండా ఎముక ఇరిగిపోవటం ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది? ఎముకలో కాల్షియం అనేది ఆ గట్టిదానాన్ని ఇస్తుంది ఎముకకి. ఎప్పుడైతే కాల్షియం తగ్గిందో, ఆ తుంటి ఎముకలో ఉండే కాల్షియం తగ్గటం వల్ల నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోతుంది. ఎముక ఇరగటం ముందు కింద పడతారు. చాలామంది ఇంట్లో వాళ్ళు తెలవక వీళ్ళు కూడా నేను కింద పడ్డాను అందుకే ఎముక ఇరిగింది అనుకుంటారు. ఎముక ఇరిగి కింద పడ్డారు. ఇవి బాత్రూంలో జరిగితే బాత్రూంలో జారిందంటారు. బాత్రూంలో కూడా ఎముక పెలుసుదనం వల్ల ఇరిగిపోతుంది. ఇది కాల్షియం లోపం. ఈ కాల్షియం లోపము మనం ముందుగానే గమనిస్తే ఇలా ఇరగటం అనేది ఉండదు. ఈ విధంగా ఈ వృద్ధాప్య సమస్యలు, ఇప్పుడు ఎముక ఇరిగిపోతుంది, ఎముక ఇరిగిపోతే ఆ తుంటి మార్పిడి చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మనం ముందుగానే కాల్షియం గురించి జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యలు రావు. వీళ్ళు ఎందుకు వంగిపోతున్నారు? వంగిపోవడానికి కారణం ఏంటంటే వెన్నులో అక్కడ వర్టెబ్రా అంటారు వైద్య పరిభాషలో, వెన్నుపూసలు ఉంటాయి. ఆ పూసల్లో కాల్షియం తగ్గి మెత్తబడిపోయి వంగిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ కాల్షియం తగ్గితే ఈ వెన్నుపూసలు మెత్తబడి
ఆ వెన్నుపూసలు ఎత్తు తగ్గడం వల్ల మనిషి ఎత్తు కూడా తగ్గిపోతాడు. యూజువల్గానే ఇలా వంగిపోయారు కాబట్టి హైట్ తగ్గుతుందా ఫీల్ అయితే వస్తుంది. అసలు దానివల్ల వంగటం ఒక పక్క గూనె అంటాం, గూనె వస్తుంది. పాపం చాలామంది ఈ వృద్ధులు నేను ఇప్పటికి కూడా గ్రామాల్లో చూస్తాను, కర్రపోటు వేసుకుని కిందకే చూస్తుంటారు, పైకి నడవలేరు. దీనికి మరో కారణం ఉంది. 45-50 ఏళ్ళు దాటిన మహిళలకి స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రాన్లు శాతం తగ్గిపోతాయి. అవి అండకోశం నుంచి ఉత్పత్తి అవ్వాలి. హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఎముక పెళుసుదనం వస్తుంది. మగవారికి కూడా మగ హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్ వల్ల ఎముక పట్టుతూ ఉంటుంది. హార్మోన్లు తగ్గటం వల్ల వృద్ధాప్యంలో దాని ప్రభావం కాల్షియం మీద పడుతుంది. స్త్రీలకైతే కొంతమందికి గైనకాలజిస్టులు, లేడీ డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు. దానివల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. అది లేకుండా మహిళలకు మనకు ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉన్నాయి. అదేంటో ఉన్నాయి, సోయాలో ఉన్నాయి. సోయా చిక్కుళ్ళు తినండి. మన లేడీ డాక్టర్ ఇచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అంటారు, అది అవసరంలా. ఓకే, ఇది ఏంది, ఎట్లా తినాలి? సోయా చిక్కుళ్ళు కూర వండుకోవచ్చు. సోయా గింజలు నానబెట్టి, నానిన తర్వాత మిక్సీలో వేసి వాటిని పాల్లాగా చేసి దాంట్లో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కొంచెం తేనె కాకపోతే ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే ఆ విధంగా ఆ సోయా పాలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఇదే కాకుండా మనకు పన్నీర్ ఉంది కదా, పాల నుంచి తయారు చేస్తారు. పాల నుంచి తీసే పన్నీర్ కాకుండా సోయా నుంచి తయారు చేసే పన్నీర్ ఉంది, టోఫు. దాన్ని టోఫు అంటారు. ఇది చాలామందికి తెలియదు. నేను చెప్తుంటాను టోఫు అంటే, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా టోఫు తెలియదు, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. పన్నీర్ ఎక్కడ అమ్ముతారో ఆ పన్నీర్ అమ్మేవాడిని సోయా చిక్కుడుతో చేసిన పన్నీరు టోఫు ఇమ్మంటే ఇస్తారు. మనం పన్నీర్ ఎలా వాడుకుంటున్నామో అదేవిధంగా ఈ టోఫును కూడా వాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్లు వస్తాయి. సోయాని పిండి చేసుకోండి, పిండి చేసి పులకాలాగా చేసుకుని తినండి. ఎవరైతే సోయా వాడతారో ఈ ఈస్ట్రోజన్ లోపం పూర్తిగా నివారించవచ్చు. దానివల్ల ఎముక పెళుసుదనమే కాదు, తలనొప్పి రావటం, ఒంటి మీద పొగలు, సెగలు, చిరాకు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎన్ని రకాలు వస్తాయి ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గినప్పుడు. ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అంటారు. కోపతాపాలు మామూలుగా ఉండవు ఈస్ట్రోజన్లు తగ్గటం వల్ల. ఎప్పుడైతే సోయా చిక్కుళ్ళు మనం ప్రారంభించామో వాళ్ళలో ప్రశాంతత, శాంతిస్తారు. కనుక అసలు వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది, మూడ్ ఆఫ్ ఉంటుంది, మూడు మామూలుగా ఉండదు. తర్వాత లైంగిక జీవనం 45 ముట్లు ఆగిపోతే ఆగిపోతుంది అనుకుంటారు. అది మనం జీవించినంత కాలము రతి క్రీడలో పాల్గొనడానికి మన శరీర నిర్మాణం ఆ విధంగా జరిగింది. కనుక కొంతమంది మహిళలకి ఒక అపోహ ఉంది, ముట్లు అయిపోయినాయి కదండి ఇంకెందుకండి అంటారు. అది వాస్తవం కాదు. శాస్త్రీయంగా లైంగిక విజ్ఞానం ప్రకారం స్త్రీలు, పురుషులు 90 ఏళ్ల వరకు కూడా రతి క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా రాత్రిపూట పడుకుని ఉంటాం, అర్ధరాత్రి రోజులో పిక్క నొప్పి వచ్చి గబుక్కని లెగుస్తారు నిద్ర. ఇక అంతే, పిక్క పట్టేస్తే ఏం చేయాలో దిక్కు తోచదు. ఇక ఆ రాత్రి అంతా జాగరణే. దానికి కూడా కారణం పిక్క పట్టడానికి కాల్షియం లోపం. ఇదే కాకుండా నాకు కూడా కొన్నిసార్లు జరిగింది, ఈ వేళ్ళు కొంకర్లు పోతాయి, కాళ్ళు వేళ్ళు కొంకర్లు పోతే ఇట్లా లాక్కోవాల్సి వస్తుంది. యూజువల్గా ఇదంతా చలికాలంలో అవుతుంది, చలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతకి ఇలా ముడుచుకుపోతాయనే ఫీల్ ఉంటుంది. అది చలి వల్ల కాదు, కాల్షియం లోపం వల్ల ఈ కండరాలు అలా అయిపోయి ఈ కొంకర్లు పోతాయి, కాళ్ళు చేతులు. ఇది కేవలం కాల్షియం యొక్క లోపం యొక్క లక్షణం. ఇదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి చాలామంది అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెరలు ఉండటం సహజం. అందుకే అందరూ కూడా B1, B6, B12 ఉండే న్యూరోబయాన్ ఫోర్టో, బి కాంప్లెక్స్ విటమిన్లో వాడుతుంటారు. కానీ షుగర్ లేనివాడు, బీపీ లేనివాడు, ఏమీ లేనివాడు, ఆరోగ్యంగా ఉండేవాడికి అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెరలు ఇవన్నీ వస్తాయి. దానికి కాల్షియం అనేది లోపంగా మనం గుర్తించాలి. ఇక పిల్లలు కొంతమంది ఎత్తు పెరగరు,
తల్లి తండ్రి ఏమో 6 అడుగులు ఎత్తుంటారు, తల్లి 5, 9, తండ్రి 6, ఈ పిల్లాడు పెరగడు. ఎత్తు అనేది 18 ఏళ్ళ వరకే పెరుగుతారు, తర్వాత పెద్దగా పెరగరు. కాస్త కూస్తో 21 ఏళ్ళ వరకు పెరుగుతారు. పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు, మా వంశం అంతా పొడుగుంటారంటే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరుగుదల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎముక పెరగాలంటే ఎముక కావాల్సింది కాల్షియం, ముడి సరుకు కాల్షియం. సహజసిద్ధంగానే మీరు చెప్పినట్టుగా ఆ 18 ఇయర్స్ వరకు పెరుగుతారు. ఇప్పుడు కాల్షియం డిఫిషియన్సీ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఆటలు ఆడుకుంటుంటే ఎముకలు ఇరిగిపోతాయి, మన తోటకూర కాళ్ళకి ఇరిగిపోతాయి. అందుకని ఎముక పెడుసుదనం ఉంటుంది పిల్లలకి, ఎత్తు పెరగరు. ఇంకోటి కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయండి, ఎంతో శుభ్రంగా పొద్దునోసారి రాత్రి ఒకసారి తోముతాడు, అన్ని పేస్టులు మార్చాం, పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళ నొప్పి అంటాడు, దంతక్షయం, పళ్ళు నిగనిగ మెరవాలి, అది ఏం లేదు మా అబ్బాయికి అని బాధపడుతుంటారు. యూజువల్గా చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు, అందువల్ల పుచ్చిపోయాయి. చాక్లెట్లు తింటే పుచ్చిపోతే పర్వాలా, ఏమి తినడు, అన్నీ మంచి అలవాట్లే, బుద్ధిమంతుడు, ఏమి తినడు, ఐస్ క్రీములు తినడు, స్వీట్లు తినడు, చాక్లెట్ తినడు, అయినా పళ్ళు మాత్రం దరిద్రంగా ఉంటాయి. దానికి కూడా కారణం కాల్షియం అనేది దంత నిర్మాణానికి చాలా కీలకం. పళ్ళు, దంతాలు, ఎముకలు, వాటి నిర్మాణానికి కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం అనేది రక్తం గడ్డగట్టడానికి కూడా అవసరం. కొంతమందికి దెబ్బ తగిలితే కారిపోతూ ఉంటుంది రక్తం. కాల్షియం లోపం దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాల్షియం లోపం అనేది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఎక్కువగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మీద ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. కనుక దీన్ని కాల్షియం అనేది సహజసిద్ధంగా మన అమెరికా నుంచి మన వాళ్ళలో కొడుకులో కూతులో కోడళ్ళు ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు పంపిస్తారు. ఇది వేసుకోమని చెప్తారు, అమ్మమ్మ తాత వేసుకొని పంపిస్తారు. వేసుకోవచ్చు, దాంట్లో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది. అవి కాకుండా ప్రకృతిలో లభించే కాల్షియం అనుకుంది కదా, ఆకుకూరలు ఉంది, బ్రహ్మాండంగా ఉంది కాల్షియం, పాలల్లో కాల్షియం ఉంది. తర్వాత నువ్వులు బెల్లం కలుపుకుని, బెల్లం కూడా తాటి బెల్లం కలుపుకుంటే ఇంక బ్రహ్మాండం, నువ్వులు ఉండలు. తర్వాత రాగులతో రాగి జావ తాగొచ్చు, లేకపోతే రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ముద్ద. చిత్తూరు, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో రాగి ఎక్కువ వాడతారు. తెలంగాణలో కూడా రాగి అన్నం, రాగి సంగటి, రాగి ముద్ద తింటుంటారు. చేపల్లో కూడా చేప ముళ్ళులో కాల్షియం ఉంటుంది. ముళ్ళులో బొమ్మిడాయి ఉంటుంది, సన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని నవిలేసేయచ్చు. పెద్ద ముళ్ళు వదిలేయాలి, సన్న ముళ్ళని నవిలేయచ్చు, మనకేం చేయదు అది. ఆ సన్న ముళ్ళలో కాల్షియం ఉంటుంది చేపలో. చికెన్ ఉంటుంది, బ్రాయిలర్ చికెన్ ఉంటుంది, తోలు లేని బ్రాయిలర్ కొనుక్కోవాలి. ఆ బ్రాయిలర్ చికెన్ ఎముకల్ని నవిలేస్తే ఎంత రుచిగా ఉంటాయి, కరకర నవిలేయచ్చు, మన అప్పడాలు నవిలేయచ్చు. దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత మేక, గొర్రె, మటన్, దాంట్లో ఏంటంటే కాళ్ళ ఎముకలు, పుడుగాటి ఎముకలు ఉంటాయి. ఈ నడుము ఎముకలు పనికిరావు. నడుము ఎముకలు అదే మనకు ప్రయోజనం ఉండదు. కాళ్ళ ఎముకలు పొడుగ్గుంటాయి, పొడుగ్గా ఉండి 2 పక్కల కొట్టాలి. అంటే లోపల ఉండే మూలుగు మనకి బోన్స్తో సూప్ చేసుకోవటము, మనం తినే మటన్లో ఎముకలు, పొడిగాటి ఎముకలు ఉండేట్టు చూసుకోవాలి. పాయ అంటారు, అది వేరే. పాయ అంటే కాళ్ళతో చేసేది. అట్ట కాకుండా ఎముకలు కూరలో ఈ తొడ ఎముకలు, కాళ్ళ ఎముకలు పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండేదాన్ని 2 పక్కల కొట్టేస్తే లోపల ఉండే మూలుగు పీల్చేస్తే లోపలికి వెళ్తుంది, మూలుగులో ఉంటుంది. లేకపోతే మటన్ సూప్ అనమాట, నల్లి బొక్క అంటారు. ఆ రకంగా దాంట్లో సహజసిద్ధంగా లభిస్తాయి. మాంసాహారులు కాకపోతే ఆకుకూరలు, నువ్వులు, రాగులు, పాలల్లో శాకాహారులకు పుష్కలంగా, చిరుధాన్యాల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో లభించే కాల్షియం ట్యాబ్లెట్లు అవన్నీ కూడా సింథటిక్ కాల్షియం, అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా తయారు చేసిన కాల్షియం దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు సహజసిద్ధంగా లభించే కాల్షియంని కలిపి బయోరిడ్జ్ అనే ఒక బోన్ రిడ్జ్, BONRIDZ, బోన్ రిడ్జ్ అనే ఒక ట్యాబ్లెట్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇది కొత్తగా ఈ 20-25 సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చింది.
ఇలా ప్రకృతిలో లభించే కాల్షియం ఉన్న ట్యాబ్లెట్ ఇది ఒకటే. ఈ మిగతా రకరకాల వందల సంఖ్యలో కాల్షియం ట్యాబ్లెట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సింథటిక్, ఇది న్యాచురల్. దీంట్లో కాల్షియంతో పాటు విటమిన్ కే ఉంది. చాలామంది ఏమిటి డాక్టర్లు కూడా విటమిన్ కే అంటే రక్తం గడ్డగట్టడానికి పనికొస్తుంది అనుకుంటారు. విటమిన్ కే ఎముక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఉంది, విటమిన్ కే ఉంది. మనకు చాలా ట్యాబ్లెట్లు ఎవరు కూడా ఎంతసేపు కాల్షియము విటమిన్ డి ఇస్తారు, కానీ విటమిన్ కే ఇచ్చే ట్యాబ్లెట్ మనకు లభించవు మార్కెట్లో. కాంబినేషన్లో ఉండదు. ఏది చూసినా కాల్షియము విటమిన్ D3 ఉంటాయి. విటమిన్ కే ఉండటం అనేది విశేషం. అలాగే మెగ్నీషియం ఉంది. చాలామంది వైద్య విద్యార్థులకు డాక్టర్లకు కూడా తెలవని విషయం ఏంటంటే బోను గట్టిగా ఉండాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కాల్షియమే అనుకుంటారు. కాల్షియంతో పాటు విటమిన్ కే, మెగ్నీషియం, అలాగే విటమిన్ D3 ఇవన్నీ కలిసి ఉంటే ఎముక గట్టిపడుతుంది. మనకి కాంక్రీట్ ఎలా గట్టిపడుతుందో కాంక్రీట్ లాగా అవుతుంది కాల్షియం, విటమిన్ కే, మెగ్నీషియం, D3 కలిస్తే. ఇవన్నీ దీంట్లో జింక్ ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అల్లం కూడా ఉంది. అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది సొంటి కాఫీ, సొంటి టీ, అల్లం కాఫీ, అల్లం టీ తాగుతారు. మనం మార్కెట్లోకి వెళ్ళి అల్లం పేస్ట్ తెచ్చుకోకూడదు. ఎందుకు? అల్లం దొరికితే మన ఇంట్లో చేసుకోవాలి. అవన్నీ మోసమే. అంత ఒళ్ళు బద్ధకం. అల్లం పేస్ట్ తెచ్చుకుని ఏదో కల్తీ అల్లం పేస్ట్ ఎందుకు? మన అల్లం తెచ్చుకోవాలి, ఇంట్లో తాజాగా చేసుకుని కూరలు వండుకోవాలి. కానీ చాలామంది కొంతమంది రెడీమేడ్ తెస్తారు. వద్దు, ప్రిజర్వేటివ్స్. ఆ రెడీమేడ్లో అన్ని కెమికల్స్ ఉంటాయి, నానా దరిద్రం. మనం తెచ్చుకుని అల్లం తెచ్చుకుని మనం చేసుకుని వంట వండుకోలేం. దీంట్లో అల్లం కూడా ఉంది, జింక్ ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ బోన్ రిడ్జ్ రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి లోపం తీరిపోతుంది. అసలు లోపం రాకుండా ఎముకలు పటుత్వంగా ఉండేలా, ఎముకలు ఇరగకుండా, పోనీ ఇరిగి కొంతమందికి ఏమో సిమెంట్ కట్టలేస్తారు, ప్లాస్టర్ పట్టీలు అంటారు, కొంతమందికి ఏమో ఆపరేషన్ చేస్తారు. వాళ్ళకు కూడా ఇది వేస్తే త్వరగా ఎముక కట్టుకుంటుంది. కనుక గూని రాకుండా ఉండాలంటే, అట్లాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ మెడ నొప్పి వాళ్ళకు కూడా ఈ కాల్షియం లోపం వల్ల ఇబ్బంది వస్తుంది. కనుక ఇది వేసుకుంటే రోజు ఒకటి 3 నెలలు వేసుకుంటే సంవత్సరంలో వరుసగా 3 నెలలు, లేదు 12 నెలల్లో ఎప్పుడోసారి, ప్రతి 4 నెలలకో 3 నెలలకో 30 ఇవి వాడేస్తే ఎముకలు ఇనపరాడ్లా తయారవుతాయి. ఇప్పుడు మీరు చెప్పారు చిన్నపిల్లలు పళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళు కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎత్తు పెరగటానికి, దంతక్షయ నివారణకు, ఎత్తు పెరగటానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందుకు వేసుకుంటే మంచిది కదా. దీనివల్ల నష్టమేం లేదు. ఏమీ దీంట్లో ఉన్నాయి రసాయనాలు ఏమీ లేవు. కనుక ఇది వాడేస్తే సరిపోతుంది. సంవత్సరంలో ఒక 90 వరుసగా వాడతారా, లేకపోతే 3 నెలలకు ఒకసారి వాడతారా, మీ ఇష్ట ప్రకారం వాడచ్చు. ముఖ్యంగా 45 ఏళ్ళు దాటిన మహిళలు, వృద్ధులు దీన్ని వాడటం వల్ల నడుము నొప్పి రాదు, మోకాలు నొప్పి రాదు, మెడ నొప్పి రాదు, పిక్కలు పట్టవు, కండరాలు, దాంతోపాటు ఈ అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్ములు ఇవన్నీ బాధ పెట్టేస్తుంటాయి. కొంతమంది అయితే ఎన్నో మందులు వాడి ఉంటారు, తిరుగుతుంటారు డాక్టర్ల చుట్టూ, అరిచేతులు, అరికాళ్ళు మంటలండి బాబోయ్ మాకు ఎన్ని మందులు వాడినా తగ్గలేదంటారు. కనుక ఇది బోన్ రిడ్జ్ అనేది ఒక పరిష్కార మార్గం. ఇది ఎక్కడ లభిస్తుందంటే ఈ బోన్ రిడ్జ్ అనేది అమెజాన్లో ఆర్డర్ పెడితే పంపిస్తారు ఆన్లైన్లో, లేదు ఈ కంపెనీ వాళ్ళదే వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com. లేదా ఈ అమూల్యమైన ప్రకృతిలో లభించే బోన్ రిడ్జ్ మీకు కావాలంటే ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్లో పంపిస్తారు. ఇది మీరు వాడుతున్న ట్యాబ్లెట్లతో పాటు అదనంగా వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రియాక్షన్లు ఉండవు. మీరు ఆయుర్వేదం, హోమియోపతి లాంటివి వాడినా కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది ఎటువంటి అనర్థాలు ఉండవు. ఈ ఫోన్ నంబర్లు 9100107481 9100010748. ఇంకో నంబరు 897707
950-218. ఇంకో నంబరు 950-289-7374. కనుక మొట్టమొదటిసారిగా మార్కెట్లో న్యాచురల్ కాల్షియం, ప్రకృతిలో లభించే కాల్షియం, మనం ఫ్యాక్టరీల్లో కెమికల్స్తో చేసిన కాల్షియం కాకుండా, కృత్రిమ విధానాలతో లభించే కాల్షియం కాకుండా ఇది మార్కెట్లో రావటం అనేది ఒక విశేషం. ఇది ఈ విటమిన్ కే, మెగ్నీషియం, అల్లం ఇలాంటి వాటితో మన శరీరాన్ని, మనల్ని ఉక్కు మనిషిలా జీవించినంతకాలము హాయిగా సుఖంగా మన ఎముకలను కాపాడుతుంది, కండరాలను కాపాడుతుంది, నరాలను కాపాడుతుంది, ఎత్తు పెరగటానికి, గూని రాకుండా, వంగిపోకుండా ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన బోన్ రిడ్జ్ తప్పకుండా ముందు జాగ్రత్తగా వాడండి. ఎందుకు 45 ఏళ్ళు దాటినాక సంవత్సరం పొడుగున ఒక 90 రోజు, ఒక సంవత్సరంలో 90 ట్యాబ్లెట్లు వరుసగా వేస్తారా, 3 నెలలకోసారి ఎట్లయినా మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి వాడుకోవచ్చు. డాక్టర్, ఇప్పుడు చాలా వరకు క్రీడాకారులు కావచ్చు, యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉంటాయి. వాళ్ళకు కూడా కాళ్ళు పట్టేస్తున్నాయి, నడవలేని కండిషన్ అనేది ఉంటుంది. దానికి కూడా కాల్షియం డెఫిషియన్సీ. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు పాపం, 8 గంటలు రోడ్డు మీద నిలబడాలి, అది పైగా ఎండలో నిలబడాలి. అట్లాగే నర్సులు, ఆపరేషన్ థియేటర్లో నర్సులు 6 గంటలు 8 గంటలు ఆపరేషన్ థియేటర్లో నిలబడాలి. వాళ్ళకి పిక్కలు నొప్పి పడుతుంటాయి. లేదా రూట్ మార్చిలు చేస్తారు మిలిటరీ వాళ్ళు, పారామిలిటరీ, పోలీసులు, యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు. ఆ కసరత్తు, ఆ వ్యాయామము, ఆ ఫిజికల్ ట్రైనింగ్ చేసేసరికి వాళ్ళకి పిక్కలు నొప్పి ఉంటాయి. కనుక ఈ యూనిఫామ్ సేవల్లో ఉండేవాళ్ళు కూడా బోన్ రిడ్జ్, ఈ బోన్ రిడ్జ్ వాడటం అనేది ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఇది మరొకటి లేదు మార్కెట్లో. తర్వాత ఈ పరిశోధనల ద్వారా అనేకమైన పరిశోధనలు జరిపి ఇది చాలా సురక్షితమైన న్యాచురల్ కాల్షియం అని ఈ లీ ఫార్మా అనే కంపెనీ వారు ఉత్పత్తి చేసి మనకు అందించడం జరిగింది. ఇది కూడా ఈ 20-25 సంవత్సరంలో ఆవిష్కరణ, నూతన ఆవిష్కరణ. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో వ్యూవర్స్, ఇది బోన్ రిడ్జ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ lehealthdomain.comలో ఇది దొరుకుతుంది. కావాలంటే అమెజాన్లో కూడా చూడొచ్చు. అండ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే బోన్ రిడ్జ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి అవసరం, అది ప్రతిరోజు డిక్లైన్ అవుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎట్ ద సేమ్ టైం గట్టిగా నిలబడి నడవాలి. దీనికోసం కావాల్సినటువంటి కాల్షియం రిచ్ ప్రోడక్ట్ బోన్ రిడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.